హాయ్ ఫ్రెండ్స్, బియ్య పిండి వడియాలు తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్. బియ్య పిండి తీసుకున్నాం, అలాగే 6 మిర్చి తీసుకున్నాం, అల్లం ముక్కలు కూడా తీసుకున్నాం, ఒక గ్లాసు సగ్గుబియ్యం, మనం గిన్నె తీసుకుని మన బియ్య పిండిని ఒక లోట బియ్య పిండిలో 2 లోటాలు వాటర్ వేసుకుని బాగా పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకుని. సగ్గుబియ్యం కూడా మనం ఒక గిన్నెలో వేసుకుని నానబెట్టుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకుని మనం 6 మిర్చిని అందులో వేసి అల్లం ముక్కలు కూడా చిన్నగా తరుక్కుని మనం అందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చింది, మిక్సీ పట్టుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక కళాయి పెట్టుకుని మనం ఒక లోటా పిండి తీసుకున్నాం కదా, బియ్య పిండి 8 లోటాలు వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. సరిపడా ఉప్పు కూడా మనం వేసుకోవాలి. అల్లం మిర్చి పేస్ట్ ఉంది కదా, అది మనం ఈ వాటర్లో వేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం మనం నానబెట్టాం కదా, ఆ సగ్గుబియ్యం కూడా మనం దీంట్లో కలుపుకోవాలి. బాగా మరగనివ్వాలి మొత్తం, ఈ ఘాట్ అది అంతా కూడాను. బాగా మరిగిన తర్వాత మనం బియ్య పిండి నానబెట్టుకున్నాం కదా, అది వేసుకుని బాగా కలుపుకొని బాగా చిక్కబడే వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ పిండిని, బియ్య పిండి బాగా ఉడకాలి. మనం ఉప్పు అది కూడా సరిపడా అన్నీ చూసుకోవాలి ముందే. బాగా మరిగింది, మనం ఇప్పుడు వడియాలు పెట్టుకోవచ్చు. మనం ఒక క్లాత్ మీద వడియాలు పెట్టుకుంటున్నాం, బియ్య పిండి వడియాలు. ఇలా మొత్తం కంప్లీట్గా పెట్టుకున్నాం. బాగా ఎండనివ్వాలి. ఎండనిచ్చాక మనం ఇలా తీసుకున్న తర్వాత ఇలా వచ్చినాయి, మనం వేయించుకుందాం. ఇవి కూడా మనం ఆయిల్ వేసుకున్నాం, కళాయిలో వడియాలు వేపుకుంటున్నాం. బియ్య పిండి వడియాలు చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బియ్య పిండి వడియాలు రెడీ అయింది ఫ్రెండ్స్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.